ఈరోజు మాఘమాసం ఆదివారం సప్తమి తిథి ఇవాల్టి ప్రత్యేకత. 3 కూడా సూర్య సంబంధితమైనవే. అయితే ఆదివారంతో కూడినటువంటి ఈ సప్తమి భాను సప్తమి యొక్క ప్రత్యేకత ఏమిటి? సూర్యుడి ఆరాధించేటటువంటి కాలం సంవత్సరమంతా ప్రతిరోజు సూర్య ఆరాధన తప్పనిసరి. అందుకే మనవారు సూర్యోదయం, సూర్య అస్తమయం, అపరాహ్నం ఈ 3 కాలాలలో సూర్య ప్రార్థన చెయ్యాలి అన్నారు. అయితే అనివార్య కారణాల చేత కొందరికి కుదరకపోవచ్చు. అలాంటి సందర్భాలలో కనీసం ఆదివారాలు, ఒక సంవత్సర కాలంలో ఇలాంటి ఆదివారాలు 52 వస్తాయి. అలా కూడా కుదరని ఎడల ప్రత్యేక సందర్భాలలో సప్తమి తిథి ఇవి 12 వస్తాయి. 12 శుక్లపక్షం, 12 కృష్ణపక్షం. ఇవి కూడా కుదరని ఎడల ఒక్క మాసం మాఘమాసము, సప్తమి తిథి, ఆదివారము ఈ 3 కలిసినప్పుడు అద్భుతమైన యోగం అంటుంది శాస్త్రం. ఈ వివరాలని ఎక్కడ ఉన్నాయి? అగ్ని పురాణంలో చెప్పబడి ఉన్నాయి. భాను సప్తమి వ్రతం ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, విధి విధానాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం అగ్ని పురాణంలో చూడవచ్చు. ప్రత్యేకంగా భాను సప్తమి అన్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సూర్యోదయం కంటే పూర్వమే లేచి దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని స్నానం చేసే ఆ సమయంలో నీటిలో కాసిన నువ్వు గింజలు వేయాలి. ఇది మొదటి నియమం. స్నానం చేసిన తర్వాత పొడి వస్త్రం ధరించి విశ్వాసాలకు అనుకూలంగా భస్మరేఖలు అలదుకొని అనంతరం రాగి చెంబులో నీరు నింపి ఆ రాగి చెంబులో నింపిన నీటితో ఆచమనం చేసి రాగి లోహంతో సిద్ధం చేయబడిన సూర్య యంత్రమును పూజించి సూర్య సంబంధితమైన సౌరాష్టాక్షరి మహామంత్రం ఘృణి సూర్య ఆదిత్యోం, ఇదే ఆ మహామంత్రం. లేదా అరుణం, కృష్ణ యజురారణ్యకం మొదటి ప్రపాఠకానికే అరుణం అని పేరు. లేదా మహాసౌరం, లేదా సూర్య నమస్కారాలకు సంబంధించిన ఇతర శ్లోకజాలం, ఇలా ఏదైనా. ఇవేవి కుదరనప్పుడు శ్రీరామాయణంలో యుద్ధకాండలో ఉన్న 107వ సర్గ ఆదిత్య హృదయం పారాయణ చేసి ఉపవాస వ్రతాన్ని కొనసాగించి సాయంత్రంలోగా అర్హత గలవారికి ఎరుపు రంగు వస్త్రాలు ఒక రాగి పళ్ళెంలో ఉంచి గోధుమలు, తాంబూలము, నెయ్యి వీటిని దానంగా ఇవ్వాలి. ఇది భాను సప్తమి విశేషం. నేతిని దానంగా ఇస్తే ఈ వ్రతం పరిపూర్ణమవుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు అని తెలిసిన ప్రాచీనులు దేహమంతా కూడా నెయ్యి ఎప్పుడు అలదుకొనకూడదు, రాచుకొనకూడదు అంటూ శాసనం చేసి ఆ నేతితో దీపాలు వెలిగించాలి అంటూ ఒక ధర్మ సూక్ష్మం తెలియజేశారు. మాఘమాసంలో సప్తమి తిథి నాడు ఆదివారం ఇలా విశేషంగా వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని నేతితో దీపాలు వెలిగించి రాగి లోహంతో సిద్ధం చేసినటువంటి సూర్య యంత్రాన్ని పూజించి అవి కూడా కుంకుమ వర్ణంలో ఉండేటటువంటి పుష్పములతో, జపా పుష్పములతో, గన్నేరు పువ్వులతో పూజించి గోధుమలు కూడా దానంగా ఇవ్వాలి. దానంగా ఇవ్వడం, ఉపవాస వ్రతం పాటించడం, సాత్విక ఆహారాన్ని స్వీకరించి కాలం గడపడం సూర్య సంబంధితమైన వ్రతాలలో సప్తమి వ్రతాలలో ప్రత్యేకంగా చెప్పబడ్డ వ్రతం మౌన వ్రతం. ఆదివారం, మాఘమాసం, సప్తమి తిథి ఈ 3 ఏర్పడిన ఈ అపురూపమైన యోగాన్ని పురస్కరించుకొని ఈ వ్రతాలేవీ పాటించినా పాటించకపోయినా మౌన వ్రతం పాటిస్తే కూడా అద్భుతమైన బలం మనకు చేకూరుతుంది. భగవాన్ రమణ మహర్షులు
అన్ని వ్రతాలలో కల్లా ఏ వ్రతం శ్రేష్టం అన్న ప్రశ్నకు సమాధానంగా మౌన వ్రతం పరమోత్తమం అన్న సమాధానాన్ని మనకు అందించారు. మౌనం వలన సమస్త ఇంద్రియ శక్తులు బలాన్ని పుంజుకుంటాయి, మనస్సు మరింత బలోపేతం అవుతుంది. కనుక భానుసప్తమి వ్రతం అంటే అనేక ప్రత్యేకతలతో కూడుకున్న అంశం. అఘము అంటే పాపము, పాపాన్ని తొలగించే మాసం కాబట్టి ఇది మాఘమాసం. ఆదివారం అంటేనే మొదటి హోర సూర్య హోరతో ప్రారంభమవుతుంది కాబట్టే ఈ వారానికి అంటే ఆదివారానికి గ్రహరాజు అయిన సూర్యుడు అధిపతి. సప్తమి తిథికి విశేషంగా సూర్యుడే ఆధిపత్యం కలిగి ఉన్నాడు కనుక ఈ సందర్భాన్ని ఈ విధంగా మనం వినియోగించుకున్నట్లయితే ఆరోగ్యం చేకూరుతుంది. ఇది రెండు విధాలు. ఒకటి శారీరక ఆరోగ్యం, ఆహార నియమాలు పాటించడం ద్వారా పొందవచ్చు. రెండు మానసిక ఆరోగ్యం, జపతపాల ద్వారా లేదా మౌన వ్రతాన్ని అనుసరించడం ద్వారా పెంచుకోవచ్చు.